అందరికీ నమస్కారం. నా పేరు కోనపరెడ్డి లక్ష్మీకిరణ్. ఇప్పుడు మనం మచిలీపట్నంలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు వర్షం వస్తే మచిలీపట్నం మునిగిపోద్దని అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మామూలుగా ఎవరన్నా మాట్లాడుకునేటప్పుడు ఏదైనా పాడైపోయింది, నాశనం అయిపోయింది అనుకునేదానికి నీ బతుకు బందరు బస్ స్టాండ్ అయిపోయింది అంటారు. అంటే బందరు బస్ స్టాండ్ అంత అధ్వానంగా ఉంటుందనా? అన్నట్టుగానే అలాగే ఉంటుంది. వర్షం వస్తే మునిగిపోయి ఉంటుంది మచిలీపట్నం బస్ స్టాండ్. ఆ బస్ స్టాండ్ ఏరియా, కోనే సెంటర్ అంతా మునిగిపోయి ఉంటుంది. ఇప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు వచ్చినప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు పడవలేసుకుని తిరుగుతారు కోనే సెంటర్లో, బస్ స్టాండ్లో. అధికారంలో ఉన్న వాళ్ళు పోస్టులు పెడతారు, వర్షం వస్తే నీళ్ళు నిలవక ఇంకేం నీళ్ళు వస్తాయని. రీసెంట్గా ఒక పోస్ట్ చూశాను కూడా. లాస్ట్ ఎలక్షన్ ముందు అధికార పార్టీ వాళ్ళు పోస్ట్ పెట్టారు, వర్షం వస్తే నీళ్ళు నిలవక ఏం నీళ్ళు వస్తాయని. అదే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షంలోకి నీళ్ళు పడవలేసుకుని తిరుగుతారు. అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు వర్షం వస్తే నీళ్ళు నిలవక ఇంకా నిలుస్తాయి అంటారు. అంటే అంతకుముందు ప్రతి ఎలక్షన్కి ఒకసారి, ఎలక్షన్ ముందు పోర్టుకి శంకుస్థాపన చేసినట్టు 5 సంవత్సరాలకు ఒకసారి పడవలేసుకుని తిరుగుతుంటారు. ఇది అంత రొటీన్ అయిపోయింది అనమాట. అంటే ప్రజలు కూడా ఇప్పుడు మొన్న 190,000 ఓటర్లో కొంతమంది ఒకరికి, ఇంకొంతమంది ఒకరు ఫిక్స్ అయిపోయి మా సొంత పనులు అయితే చాలు, మచిలీపట్నం ఏమైపోయినా పర్లేదు అనే ఉద్దేశంతో ఉన్నట్టున్నారు. అందుకే ఫిక్స్డ్గా కొన్ని ఓట్లు ఆలకే పడిపోతాయి, ఫిక్స్డ్గా కొన్ని ఓట్లు ఆలకే పడిపోతాయి. న్యూట్రల్గా ఉన్న వాళ్ళు 5 సంవత్సరాలకు ఒకసారి ఎటు వైపు ఓటేస్తే వాళ్ళు గెలుస్తూ ఉంటారు అనమాట. అంతేగాని మచిలీపట్నం అభివృద్ధి ఎవరికి అవసరం లేదా? ఇప్పుడు మచిలీపట్నంలో ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలం నాటి డ్రైనేజ్ వ్యవస్థనా? ఆ డ్రైనేజ్ వ్యవస్థను మార్చి కొంచెం కొత్త ప్లానింగ్ వేసి, ఇంజనీరింగ్ టెక్నాలజీతో కొత్త ప్లాన్లు వేసి మచిలీపట్నంలో రోడ్ల మీద నీళ్లు నిలవకుండా ఎలా ఉండాలో అవి చూసుకోవాలి కదా. మరి ప్రజాసేవ చేయడానికే కదా వచ్చింది. మరి ఈ అభివృద్ధి ఎవరికి అవసరం లేదా? ఒకసారి ఆలోచించండి.